మన దేశంలో ఆడవాళ్లపై రోజురోజుకి లైంగిక దాడులు, అఘాయిత్యాలు వంటివి జరగడానికి ముఖ్యమైన కారణం ఈ పోర్నోగ్రఫీ కంటెంట్ కన్జంప్షన్. అలాగే వరల్డ్లో పోర్నోగ్రఫీ కంటెంట్ కన్జంప్షన్లో మన ఇండియాలో టాప్ 3లో ఉండడానికి గల కారణాలు, అలాగే మన దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేటీ ఫ్యాక్ట్స్. మన ఇండియా పోర్నోగ్రఫీ కంటెంట్ కన్జంప్షన్లో టాప్ 3లో ఉండడానికి గల రీజన్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటిది హై ఇంటర్నెట్ పెనిట్రేషన్. ఇండియాలో ఇంటర్నెట్ యాక్సెస్ చాలా పెరుగుతుంది. ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ వల్ల అఫోర్డబుల్ డేటా ప్లాన్స్ కూడా ఉన్న ఇంటర్నెట్ వల్ల పోర్నోగ్రఫీ ఈజీగా యాక్సెస్ చేయడం అనేది పాపులర్ అవుతుంది. ఇంటర్నెట్ యూసేజ్ పెరగడం వల్ల వరల్డ్ వైడ్ కంటెంట్ ఇంక్లూడింగ్ పోర్నోగ్రఫీ ఈజీగా యాక్సెస్ చేయడం అనేది చాలామందికి పాసిబుల్ అయ్యింది. రెండవది యంగ్ పాపులేషన్. ఇండియాలో పెద్ద యంగ్ పాపులేషన్ ఉంది. యూత్కి సెక్షువాలిటీ గురించి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ సొసైటీలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్ టబుగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ టర్న్ టు పోర్నోగ్రఫీ టు ఎక్స్ప్లోర్ దీస్ టాపిక్స్. అది కూడా సోషల్ స్టిగ్మా లేకుండా ప్రైవేట్గా చూడొచ్చు. అండ్ ఈ విధంగా వాళ్ళకి ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్ లేకుండా పోర్నోగ్రఫీ వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవుతుంది. నెంబర్ 3, టబు సరౌండింగ్ సెక్షువాలిటీ. మన ఇండియాలో సెక్షువాలిటీ గురించి ఓపెన్గా మాట్లాడడం చాలా తక్కువ. సెక్స్ గురించి కన్వర్జేషన్స్ ఉన్న ఈ టాపిక్కి స్టిగ్మా ఉంటుంది. సో పీపుల్ పోర్నోగ్రఫీని చూడడం ద్వారా అవి చూడడం ఆర్ ఎక్స్ప్లోర్ చేయడం ప్రిఫర్ చేస్తారు. సో సొసైటీలో ఈ టాపిక్స్కి చాలా టబు ఉంటుంది. సో ఓపెన్ డిస్కషన్స్ లేకుండా పీపుల్ పోర్నోగ్రఫీని సీక్రెట్గా కన్జ్యూమ్ చేస్తారు. మరి నెంబర్ 4ది అనానిమిటీ అండ్ ప్రైవసీ. ఇంటర్నెట్లో పార్న్ కంటెంట్ చూడడం అనానిమస్గా చూడొచ్చు. ఇది సోషల్ స్టిగ్మా లేకుండా వాళ్ళు ఈ కంటెంట్ని ఈజీగా యాక్సెస్ చేయడం వల్ల కన్జంప్షన్ పెరిగింది. ఈ ప్రైవసీ వల్ల పర్సనల్గా సోషల్ ప్రెజర్ లేకుండా ఇండివిజువల్స్ ఈ కంటెంట్ చూడడం కంటిన్యూ చేస్తున్నారు, విచ్ ఇంక్రీజెస్ ఇట్స్ కన్జంప్షన్. అలాగే నెంబర్ 5, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. గ్లోబల్ కంటెంట్ ఇంక్లూడింగ్ పోర్నోగ్రఫీ ఇండియాలో ఈజీ యాక్సెస్ వల్ల వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్లో చాలామంది కన్జంప్షన్ చేస్తున్నారు. ఇండియాకి రిచ్ కల్చర్ హిస్టరీ ఉన్నా కానీ ఇంటర్నెట్ ద్వారా వెస్టర్న్ నార్మ్స్, బిహేవియర్స్ అండ్ కంటెంట్ చూడడం పెరిగింది. వెస్టర్న్ సెక్షువల్ నార్మ్స్ అండ్ బిహేవియర్స్ ఇంటర్నెట్లో చాలా పాపులర్ అవుతున్నాయి అండ్ ఇండియాకి యూత్ కూడా ఈ కంటెంట్ని ఫాలో చేస్తారు. అలాగే నెంబర్ 6, ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫెన్ ఇన్అడ్వకేట్గా ఉంటుంది. ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా పీపుల్ పోర్నోగ్రఫీని నాలెడ్జ్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ వల్ల చూడొచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో యూత్కి హెల్తీ సెక్షువల్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇది పోర్నోగ్రఫీని ఆఫ్ నాలెడ్జ్గా ట్రీట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. అలాగే నెంబర్ 7, క్యూరియాసిటీ అండ్ పీర్ ఇన్ఫ్లుయెన్స్. సోషల్ మీడియా అండ్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల క్యూరియాసిటీ ఉంది. సో పీపుల్ పోర్నోగ్రఫీ గురించి వెతుక్కొని ఫ్రెండ్స్ ఆర్ మీడియా వల్ల కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. పీర్ గ్రూప్స్ ఆర్ సోషల్ ప్లాట్ఫామ్స్ అండ్ యాప్స్ వల్ల క్యూరియాసిటీ మరింత పెరిగింది అండ్ పోర్నోగ్రఫీ కన్జంప్షన్లో ఇవి ముఖ్యమైన కారణం. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ఆఫ్ పోర్నోగ్రఫీ కన్జంప్షన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది మిస్కన్సెప్షన్స్ అబౌట్ సెక్స్. పోర్నోగ్రఫీ చూడడం వల్ల రియల్ లైఫ్లో సెక్స్ గురించి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల దిస్ ఈజ్ లీడింగ్ టు మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ ఇంటిమసీ అండ్ రిలేషన్షిప్స్. రెండవది ఎడిక్షన్. ఎక్సెసివ్ పోర్నోగ్రఫీ చూడడం వల్ల ఎడిక్షన్ ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. సో విచ్ ఎఫెక్ట్స్ పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్స్ అండ్ వర్క్. మూడవది మెంటల్ హెల్త్ ఇంపాక్ట్. చాలా టైం వరకు పోర్నోగ్రఫీ చూడడం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ గిల్ట్, యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్కి లీడ్ చేయవచ్చు. ఇండివిజువల్స్ ఆఫెన్ ఫీల్ అషేమ్డ్. నాలుగవది ఇంపేర్డ్ రిలేషన్షిప్స్. పోర్నోగ్రఫీ ఎక్సెస్గా చూడాలంటే రియల్ లైఫ్లో రిలేషన్షిప్స్లో డిస్సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ రావడం అనేది కామన్గా జరుగుతుంది. ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్స్ మోస్ట్లీ టబూగా ఉంటాయి. కానీ ఈ టాపిక్ని మనం రెస్పాన్సిబుల్గా, ఇన్ఫర్మేటివ్గా అండ్ కల్చరల్లీ సెన్సిటివ్గా ప్రమోట్ చేయాలి. మనం సెక్స్ ఎడ్యుకేషన్ని ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేయాలి. సో దట్ స్టూడెంట్స్ అండ్ అడల్ట్స్ కూడా వాళ్ళ హెల్త్, రిలేషన్షిప్స్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ పెట్టుకోవచ్చు. మొదటిది గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ పాలసీస్. గవర్నమెంట్కి ఇంపార్టెంట్ రోల్ ఉంది. సెక్స్ ఎడ్యుకేషన్ని స్కూల్ కరికులంలో మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలి. నేషనల్ గైడ్లైన్స్ ఆన్ సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఎఫర్ట్స్ పెంచాలి. గవర్నమెంట్ స్కూల్స్లో ఏజ్ అప్రోప్రియేట్ కంటెంట్ని యాడ్ చేయాలి, ఫోకసింగ్ ఆన్ రిప్రొడక్టివ్ హెల్త్, ప్యూబర్టీ, సెక్షువల్ ఓరియంటేషన్, రిలేషన్షిప్స్ అండ్ కన్సెంట్. మరి రెండవది అవేర్నెస్ క్యాంపెయిన్స్. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చాలా ఎఫెక్టివ్గా సెక్స్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయొచ్చు. టీవీ యాడ్స్, సోషల్ మీడియా అండ్ రేడియో వల్ల ఇన్ఫర్మేటివ్ అండ్ కల్చరల్లీ అప్రోప్రియేట్ కంటెంట్ షేర్ చేయొచ్చు. క్యాంపెయిన్స్లో టబూస్ని బ్రేక్ చేయాలి అండ్ పీపుల్ని సెక్షువల్ హెల్త్ గురించి ఎంకరేజ్ చేయాలి. సో దట్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అండ్ హెల్తీ రిలేషన్షిప్స్ గురించి అవేర్నెస్ వస్తుంది.
మూడవది ఇన్కార్పొరేటింగ్ ఎడ్యుకేషన్ ఇంటూ కరికులం. స్కూల్స్లో ఏజ్ అప్రోప్రియేట్ కంటెంట్ కరికులమ్స్లో ఇంక్లూడ్ చేయాలి. ప్రైమరీ స్కూల్ నుండి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సెక్స్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ ద కరికులం ఉండాలి. పుబర్టీ, మెన్స్ట్రువల్ హెల్త్, సెక్షువల్ ఓరియంటేషన్ కాన్స్టెంట్, సేఫ్ ప్రాక్టీసెస్, ఎమోషనల్ హెల్త్ ఇవన్నీ కవర్ చేయాలి. స్టూడెంట్స్కి ఎమోషన్, రిలేషన్షిప్స్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ గురించి తెలుసుకోవడానికి సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మరి నాలుగవది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అలాగే ఐదవది యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ చాలా ఎఫెక్టివ్ టూల్స్గా యూజ్ చేయొచ్చు ఫర్ ప్రమోటింగ్ ద సెక్స్ ఎడ్యుకేషన్. మరి ఆరవది పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ కమ్యూనికేషన్. పేరెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. పేరెంటింగ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ ఆర్గనైజ్ చేయాలి టు help parents feel comfortable. Open communication between parents and children is the key to understanding the sexual health and relationships. ఫైనల్గా కన్క్లూజన్. ఇండియాలో పార్నోగ్రఫీ కన్సెప్షన్ పెరగడంకి టెక్నాలజికల్, కల్చరల్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ఫ్యాక్టర్స్ మెయిన్ రీజన్స్. ఇంటర్నెట్ పెనిట్రేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్, సొసైటల్ టబూస్ ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పీర్స్ అండ్ గ్లోబల్ మీడియా ఆల్ కాంట్రిబ్యూట్ టు ద కన్సెప్షన్స్ ఆఫ్ పార్నోగ్రఫీ. సెక్స్ ఎడ్యుకేషన్ని ఇంకా ఎలా ప్రమోట్ చేయాలో కామెంట్స్లో మీరు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ జేటీ ఫ్యాక్ట్స్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.